తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కళలో కూడా ఊహించని ఒక ఫీట్ అయితే ఈ మధ్య చేశారనమాట. అది బాలయ్య బాబు గారు ముందు బాలయ్య బాబు గారిని ఇమిటేట్ చేస్తూ బాలయ్య బాబు గారి చేత శభాష్ అనిపించుకుని కళ్ళలో కళ్ళు ఆయన నన్ను చూస్తున్నా, నేను ఆయన చూస్తున్నా, నేను చెప్తుంటే నాతో గొంతు కలుపుతున్నా. బిఫోర్ దట్ బాలయ్య బాబు గారు అంటే కొడతారు, ఇవి ఎక్కువ ట్రెండ్ అవుతూ ఉండే. ఇంకా కూడా కావాలని కొంతమంది సైకోలు పిచ్చి పిచ్చిగా. ఇప్పుడు ఎలా మొదలైంది అసలు ఈ కలయిక? ఎలా నేను ప్రకృతి కలిపింది మేము రా అన్నట్లు అన్నారు. బాలకృష్ణ గారి దగ్గర ఈ టాలెంట్ ఉందా? ఎస్వి రంగారావు గారిని అయితే దించి పడేశారు, ఓకే, గుద్దేసినట్టు అట్లా. రీసెంట్ గా కొంచెం ఈ వాయిస్ మీద బాగా ట్రెండ్ అవుతున్న వీటీవీ గణేష్ గారిని ఇమిటేట్ చేయగలరా? నేను కూడా చెప్తాను మంత్రం, అంత చరితి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు. నువ్వు తెల్లచీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని ఎంత అందంగా ఉన్నావో తెలుసా? రాదు అచ్చం అదేమోనండి, భూమికి దిగ వచ్చిన అప్సరసలా ఉన్నా. ఏమంటివి ఏమంటివి జాతిన పువ్వున చూస్తుంది కింద ఇళ్ళు అర్హత లేతుందువా? ఎంత మాట ఎంత మాట. ఈ మధ్యలో ఎప్పుడైనా మీరు ఆయన ముందు జై బాలయ్య అని అరిచారా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే, సో రీసెంట్గా ఒక వీడియో చూసామండి. సో బిఫోర్ దట్ ఆయన నా ముందున్న గెస్ట్ ఎవరంటే ఒక మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. సో ఆయన ఆల్మోస్ట్ ఒక 120కి పైగా వాయిసెస్ని మిమిక్రీ చేయగలరు అనమాట. సో చాలా వేల షోస్ చేశారు ఆయన. వెంట్రిలాకిజం అని చెప్పి మనం జోక్గా విన్నాం కదా, నమో వెంకటేశ్వర సినిమాలో వెంకటేష్ గారు చేస్తారు, అది ఆయన అది చేయడంలో సిద్ధహస్తులు అనమాట. 7th సెన్స్ సినిమాలో బోధిధర్ముడు లాగా. అండ్ మోర్ ఓవర్ ఆయన ఒక సింగర్, యాంకర్, సో చాలా టాలెంట్లు ఉన్నాయి. వీటన్నిటిని పక్కన పెడితే కళలో కూడా ఊహించని ఒక ఫీట్ అయితే ఈ మధ్య చేశారనమాట. అది బాలయ్య బాబు గారు ముందు బాలయ్య బాబు గారిని ఇమిటేట్ చేస్తూ బాలయ్య బాబు గారి చేత శభాష్ అనిపించుకుని బాలయ్య బాబు గారు అన్నారనమాట, నాకంటే బాగా చేసామని చెప్పి. అటువంటి కాంప్లిమెంట్స్ తీసుకున్న వ్యక్తి బవిరి శివ గారు. సో మాట్లాడదాం. హాయ్ అండి, బాగున్నారా? నమస్తే. బాగున్నారా? బాగున్నారా? చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరు ఊహించినటువంటి ఒక ఫీట్ చేశారు, అది ఎవరు ఊహించరు. నిన్న ఎవరో ఒక ఆయన అన్నారు, బాలకృష్ణ గారితో డైలాగ్ ఉందండి, ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు అని. మీరు ఫ్లూటు సింహం ముందే ఊదారు. సూపర్, కరెక్ట్ గా చెప్పారు. అంటే నార్మల్లీ అంటూ ఉంటారు కదా, కళ్ళలో కూడా కలగనలేదని చెప్పి. సో ఇలాంటిది ఇది ఎప్పుడైనా ఊహించుకున్నారా ఇలా బాలయ్య బాబు గారు? బాలయ్య బాబు గారు ముందు ఇమిటేట్ చేస్తానని మాత్రం నాకు డామ్ షూర్ 200% నాకు ఉంది, చేస్తానని నమ్మకం ఉంది, చేయగలనని కూడా ఉంది. అది నిరూపించుకుంటానికి సమయం ఇప్పుడు దక్కింది. యాక్చువల్లీ గతంలో ఒకసారి నేను ఆయన కలవబోయి మిస్ అయ్యా. ఓకే, అప్పుడు చాలా బాధపడిపోయినా. అప్పుడు నేను ఆయన కలిసి ఉంటే ఒక ఫోటో దిగేవాడిని. కానీ ఇప్పుడు కలవడం వలన ఆయన ముందు మిమిక్రీ చేయటం, ఆయనే నన్ను నాకంటే బాగా చేశారు అని మెచ్చుకోవడం, అది కాకుండా ఒక 45 to 50 minutes ఆయనతో సమయం గడిపాం. ఓకే, చాలా మాటలు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు, చాలా మాట్లాడుకున్నాం. సో ఇటువంటివన్నీ అంతసేపు ఆయన్ని చూస్తూ ఎదురుగా డైరెక్ట్ గా, అదే ఇక్కడ ఆపోజిట్ ఎలా కూర్చుని ఉంటే ఇక్కడ నిలబడి చెప్పేసారు. ఇప్పుడు యూట్యూబ్ వీడియోలో వంకాయ కూర ఇష్టం అయితే వంకాయ కూర వండుతుంటే ఆ వీడియో చూసి నోట్లో నీళ్ళు ఉండటం, అది మనం కలుపుకొని తింటాం, రెండు వేరే రకం కదా. అలాగే డైరెక్ట్ గా ఆయనతో నేనున్నా, నాకు ఇష్టమైన వ్యక్తి కదా, అలా చూస్తూ మాట్లాడుతూ ఉన్నా అనమాట. అంటే నార్మల్లీ మీరు ఎవరి గురించి అయినా, ఐ మీన్ ఇప్పుడు ఎవరికొకరు వాయిస్ చేస్తున్నారు అనుకో, మీలో ఆయన్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు పర్సనాలిటీ ఇలా. ఇప్పుడు ఎదురుగా అదే మొహం కనిపిస్తూ ఉంటది కదా. బట్ ఎదురుగా ఇప్పుడు మిమ్మల్ని మీరు బాలకృష్ణ గారిలో ఇమాజిన్ చేసుకుని ఆ మాటలు మాట్లాడుతూ ఉంటారు, బట్ ఎదురుగా అదే మొహం కనిపిస్తూ ఉంటది. సో ఇక్కడ ఏమైనా కొంచెం కాంప్లికేషన్స్ ఉన్నాయా? అంటే అట్లానేం లేదు, అది చెప్పేటప్పుడు అప్పుడు నాకు నేనే బాలకృష్ణ, మళ్ళీ ఎదుర్కొంటున్న ఆయన కంటే మీరే ఒరిజినల్ బాలకృష్ణ. అంటే ఎదురు బాలకృష్ణ గారే, బట్ నాలో కూడా బాలకృష్ణ గారు వస్తారు అప్పుడు. అవును, డ్యూయల్ బాలకృష్ణ అయిపోయింది అనమాట. అలా చెప్పాం. ఇంకోటి ఏంటంటే, నాకు చెప్పేటప్పుడు నేను చాలా ఫ్రీగా ఉన్నా, హ్యాపీగా చెప్పగలిగా.
అందరు చెప్పినట్టు ఏమీ లేదు. ఎంత ఫ్రీగా ఉన్నారంటే అంత ఫ్రీగా ఉన్నారు ఆయన. చక్కగా ఎంత హ్యాపీగా మాట్లాడింది అంత హ్యాపీగా మాట్లాడింది. నా భయం అంతా పోయింది, నా టెన్షన్ అంతా పోయింది. నేను చెప్తున్నప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ లో చెప్పాం. కళ్ళలో కళ్ళు, ఆయన నన్ను చూస్తున్నా, నేను ఆయన చూస్తున్నా. నేను చెప్తుంటే నాతో గొంతు కలుపుతున్నారు, నేను మిషన్ తిప్పుతా, ఆయన మిషన్ తిప్పుతున్నారు. సో ఇట్లా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కదా అది. అది జరుగుతుందని, ఇట్లా జరుగుతుందని బాలకృష్ణ గారి ముందు ఏదో చెబుతాం డైలాగ్ అని అనుకున్నాను. కానీ ఇలా ఇంతసేపు ఉండి ఇలా మాట్లాడి ఇట్లా డైలాగ్ చెప్పి బాలకృష్ణ గారు లెగిసి నుంచి షేక్ హ్యాండ్ ఇచ్చి వెరీ గుడ్, బాగా చేసావు, నాకంటే బాగా చేశారు, క్లాప్స్ కొట్టడం అని అంటాం. నాకు అది ఇప్పుడు గుర్తు అంట చప్పట్లు గుర్తు లేచారు. సో అది అదే అంటే కొన్ని జీవితంలో ఒకసారి దొరుకుతాయి. అంటే మోస్ట్లీ చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే, ఇది ఇప్పుడు లేదు, ఎప్పుడైతే ఈ అన్స్టాపబుల్ బాగా ట్రెండ్ అయిందో ఆయన గురించి ఆయన పర్సనల్లీ అలాంటి మనిషి, ఎంత మంచి మనిషి, ఎంత బంగారు మనిషి అనేది అందరికి అర్థమైంది. బట్ బిఫోర్ దట్ బాలయ్యబాబు గారు అంటే కొడతారు, ఇవి ఎక్కువ ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇంకా కూడా కావాలని కొంతమంది సైకోలు పిచ్చి పిచ్చిగా స్ప్రెడ్ చేసేవాళ్ళు, కామెంట్లు పెట్టేవాళ్ళు ఉన్నారండి. అలా ఉన్నారు, అలా చేసేవాళ్ళు ఉన్నారు. కింద ఎవడొకడు నేను లేచి నుంచి మిమిక్రీ చేస్తుంటే కింద ఎవడొకడు కామెంట్ కూడా పెట్టాడు. నేను అడుగు లెఫ్ట్ అంటే ఈడియట్ నీకేం తెలుసు, ఆయన ఏమని పెట్టాడు, కూర్చోమని కూడా చెప్పట్లేదు చూసావా, వాడబ్బా వాడికి ఏం తెలుసు, అవతల మనిషి లేచి నిలబడితే నేను మిమిక్రీ చేయడానికి నుంచున్నా. అదే ఇంకా అక్కడికి ఎందుకు, అది ఫ్రీగా ఉంటుందండి. ఆ ఎక్స్ప్రెషన్లో అవన్నీ ఇవ్వడానికి, ఆ మేనరిజమ్స్ చూపించడానికి ఉంటుంది. ఇంకా అక్కడికి నాకు అక్కడ ఉన్న టేబుల్ అడ్డు, మళ్ళీ అది కూడా ఏం జరుపుతామని అట్లాగే చెప్పా. అంతేగాని అంత ఫ్రీగా ఇప్పుడు మీ ముందు ఎలా కూర్చున్నాను అలాగే కూర్చున్నా దర్శన్. బట్ అంటే థింగ్ ఏంటంటే, నార్మల్లీ ఆయన గొప్పతనం ఎక్కడ బయటపడిందంటే, సూపర్ బాగా చేసావు అంటే ఓకే, నాకంటే బాగా చేశారు అనేది అది ఉదార అక్కడ ఆయన స్వభావం బయటపడడం. అవును, అసలు మామూలుగానా అది ఏది ఇక్కడ ఉంటే ఇక్కడి నుంచి అది రావాలి. అట్లా వచ్చే మనుషుల్లో ఫస్ట్ పర్సన్ బాలకృష్ణ గారు. ఎందుకంటే అదే చిన్న విషయం కాదు, ఆయన తోపు. ఆ తోపు ముందు నేను డైలాగ్ చెబితే నాకంటే బాగా చెప్పారని చెప్పాను అంటాం ఏంటి అసలు మామూలు విషయం. ఎంత కల్మషం లేని మనిషి అయితే అలా చెప్తారు. అట్లా ఇప్పుడు ఎలా మొదలైంది అసలు ఈ కలయిక, ఎలా నేను ప్రకృతి కలిపింది సంథింగ్ ఉంటాయి కదా కొన్ని ఇలాంటి రోజులన్నింటినీ చాలా ప్లాన్ గా జరిగినాయి. ఇద్దరు కారణం అండి. ఒక ఆయనేమో ధన్యాసి పెంచలయ్య గారని, ఆయన ఆంధ్రప్రదేశ్ కల్చర్ డిపార్ట్మెంట్ డెప్యూటీ డైరెక్టర్ ఆయన. అండ్ అట్లాగే సౌమ్య గారు అని చెప్పేసి ఆవిడ క్లాసికల్ ప్రొఫెసర్ అనమాట, మన ఘంటసాల మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలో ఇక్కడ మన విజయవాడ. ఆవిడ వీళ్ళిద్దరు వలన నేను కలిశాను. నేను అడగడం, సడన్ గా ఆయన రేపు పొద్దున ఫోన్ చేసి, రాత్రి అడిగాను, తెల్లారి ఫోన్ చేసి బాలకృష్ణ కలుద్దామన్నా రా అన్న. ఏంది సార్ జోకులు వేస్తున్నారు కాదు నిజమే అని చెప్పాను. అంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి నా ముందు ఫోన్ చేసి ఎన్ని గంటలకు వస్తారని అడిగారు ఆయన. అప్పుడు ఫిక్స్ అయిపోయా, వెళ్ళిపోతున్నాం బాలకృష్ణ గారు కలుస్తున్నాం. నాకు వెళ్ళేదాకా అసలు అది ఇంకెప్పుడు వెళ్తాం 4:45 ఎప్పుడు అవుద్ది టైము, ఎప్పుడు వెళ్తాం టైం చెప్పారు. 4:45కి టక్కున లోపలికి పిలిచారు. ఆ ముందున్న వాళ్ళు కరెక్ట్గా టైంకి బయట పంపించారు. అప్పుడు ఈ పిలవగానే ఏమైంది అంటే, స్టార్టింగ్ మిమిక్రీ చేసి చూపించారా మీరు? కాదు యాక్చువల్లీ ఆయన ఫస్ట్ వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు. నేనేం చేశానంటే, అప్పుడు లోపలికి వెళ్ళాలి. నేనేం చేశానంటే, ఆయనకి కప్పుదామని తెచ్చిన శాలువా, ఆయనకి ఇద్దామని తెచ్చిన బుక్స్ కార్లో మర్చిపోయాయి కింద. నేను కిందకి తేయడానికి కిందకి వెళ్ళాను. ఇలా వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత డోరు నాకు చేసి డోర్ తెరిచారు. ఆయన ఎదురుగా నుంచున్నారు, డోర్కి ఎదురుగా అంత దూరంలో. మిమిక్రీ రా అని అట్లా అన్నారు. అరే మంచి దాన్ని ఏమంటారు, అప్పుడే రెడ్ బుల్ తాగినట్టున్నారు, అట్లా ఉన్నారు. అంటే పొద్దునుంచి ఆయన అసెంబ్లీకి వెళ్ళారు, మధ్యలో ఎంతో మంది పిలిచారు, కుప్పలు జనాలు ఉన్నారు, బోళ్ళంతమంది కలిసి కూడా ఫ్రెష్గా ఉన్నారు అనమాట. అప్పుడే తోటలో దించిన గులాబీ పువ్వులాగా ఫ్రెష్గా ఉన్నారు. పిలిచారు. వచ్చిన తర్వాత లోపలికి వెళ్తున్నాను, షూలు ఎట్లా ఇప్పుతున్నా, షూలు ఇప్పుతున్నా రావే అన్నారు. దగ్గరికి వెళ్ళా, ముందు ఫోటో దిగదా
అని చెప్పి అన్నారు. నుంచున్నాను, చాలా అది అంతే అయింది. సింగిల్గా ఫొటోస్ అవి దిగుతున్నప్పుడు నేను అట్లా ఫ్రేమ్ కొద్దిగా సెట్ అవ్వట్లేదు, అదే జరగాలన్నమాట. అటు జరగైతే నా పక్కన ఇటు పక్కన నుంచి ఉన్నారు, ఇటు పుట్టి ఇట్లా చూశారు. ఇంత భారీ పర్సనాలిటీగా నేను ఎక్కడికి వెళ్తా కదల్లా. తర్వాత ఇట్లా అన్నారు, కొంచెం ఇట్లా అన్న తర్వాత కొంచెం అట్లా వెళ్ళాను. ఈలోపు నేను ఇట్లా చూస్తున్నాను, ఇటు తిరిగే లోపల అట్లా లాగున్నాడు కదా, కావట్లేదు అన్నట్టుగా చెప్పి నా వైపు తిరిగి ఏం లేదు అన్నారు. సరదాగా అట్లా సరదాగా అంటే అట్లా ఆయన అంత జోయిల్గా ఉండేసరికి నాకు టెన్షన్ అంతా పోయింది. యాక్చువల్లీ బాలకృష్ణ గారు వెళ్ళేటి దాకానే బాలకృష్ణ గారు ముందు బాలయ్య బాబు డైలాగ్ చెప్పాలి, చెబుతానా మర్చిపోతానా, గుర్తుంటుందా గుర్తుందా అని నేను డైలాగ్ అనుకుంటా ఉంటున్నా మనసులో. ఏది ఇప్పటికి కొన్ని వేల స్టేజ్లలో చెప్పేసిన డైలాగులు నేను అనుకుంటున్నా మనసులో. అట్లాంటిది ఆయన అంత ఫ్రీగా ఉండేసరికి నేను ఒక్క ముక్క కూడా మర్చిపోలే. లోపల ఏమన్నా ఆడిషన్ జరిగిందా మైండ్ లో, ఏ డైలాగ్ సెలెక్ట్ చేయాలి దీనికి అని చెప్పి? దానికి లీడ్ ఆయనే ఇచ్చారు. ఎందుకంటే ఆయన మేము మాట్లాడుతున్నప్పుడు గౌతమ్ పుత్ర శాతకర్ణి ప్రస్తావన వచ్చింది. ప్రస్తావన వచ్చి మాట్లాడాం కాబట్టి సరే అదే డైలాగ్ చెప్తానన్నా నేను. అది కూడా ఎట్లా వచ్చిందంటే ఆయన మామూలుగా ముహూర్తం చూసుకుని బయటకు వెళ్తారు. ఆయన అన్ని కరెక్ట్ ముహూర్తం పర్ఫెక్ట్గా టయానికి అయిపోతాయి అన్నీ నాకు అని అన్నీ చెప్తూ, ఈ హోరలు అని ఉంటాయి, ఆ హోరలు అవి చూసుకోవాలి. ఈ హోరా అనే దాని నుంచే హవరణ వచ్చింది. ఈ హోరా అనేది మన గౌతమపుత్ర శాతకర్ణికుడు, ఆయన ఉగాది ప్రవేశపెట్టారు. అట్లా అట్లా రిలేటెడ్గా మాట్లాడుతూ ఆ ప్రస్తావన వచ్చింది. ఓకే, అలా మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రస్తావన వచ్చింది కూడా అదే చెప్తాను సార్ అన్న. అంటే బ్రహ్మాండమైన డైలాగులు మళ్ళీ అది. సో ఆయన ఓకే చెప్పు. నేను అడిగా, సార్ నాకు నా చిరకాల కోరిక సార్ మీ ముందు మీ డైలాగ్ నేను చెప్పాలని. అంటే అయ్యో భలేవాళ్ళు చెప్పండి అన్నారు. చెప్పాను. బట్ ఇప్పటిదాకా మా కళ్ళ ముందు జరిగినట్టు ఇన్సిడెంట్ చూపించారు మీరు వాయిస్ యాడ్ అవ్వడం వల్ల. అంతేనా? ఇది ఏం జరిగింది అనేది మా కళ్ళ ముందు చూపించినట్టు అనిపించింది. అంటే మోర్ ఓవర్ ఆ రోజు సమరమా అన్నట్టే వెళ్ళారు మీరు కూడా, సమరమా కాదా అని చెప్పి. ఐ మీన్ ఆ డైలాగ్ ఉంటది కదా గౌతమ్ పుత్ర శాతకర్ణి, అట్లా అని కాదు, రణమా అని. అలా అని కాదు, ఈ వేరే డైలాగులు కూడా చెప్పొచ్చు కానీ బట్ మీకు అలాగే అయింది. ఇప్పుడు సమరమా రణమా అన్నట్టే లోపలికి వెళ్ళారు. ఈ రోజు మంచి అవకాశం వినియోగించుకోవాలని లాస్ట్ కి పైసా వసూలు అయింది. ఆ రోజు ఎండ్ ఆఫ్ ది డే పైసా వసూలు దండి చేశారు. పైసా వసూలు అయితే అయింది, నాకైతే అయినట్టే. అదే ఎందుకంటే ఒక దెబ్బతో టైం అది ప్రపంచం మొత్తం తిరుగుతుంది ఆ వీడియో, చిన్న వీడియో అట్లా. సో ఈ మధ్యలో ఏమన్నా ఫుడ్ షేరింగ్ లాంటివి ఏమన్నా జరిగినాయా? బ్రహ్మాండంగా. ఏం తింటున్నారు ఆయన? ఆయన తినడం కాదు, మా కోసం తెప్పించారు. ఓకే, వేడివేడిగా ఆనియన్ పకోడీ తెప్పించారు. ఆనియన్ పకోడీ తెప్పించి మళ్ళీ ఆయన చూస్తే మేము మర్చిపోతాం తిండి సంగతి. దొరికిన సమయం తిండి మీద ఏం పెడతాము? అవును, కరెక్ట్. మీరు నేను కూర్చుంటే తింటా మాట్లాడుకుంటాం, ఆయన ముందు కూర్చుంటే ఆయన చుట్టమే సరిపోతుంది, ఆయన చెప్పింది తింటమే సరిపోతుంది. అంటే మధ్యలో తినండి అది తినండి మర్చిపోయాను తినండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. మళ్ళీ అలా 10-15 సార్లు చెప్పుంటారు ఆయన తినమని మర్చిపోవద్దు అని చెప్పేసి. అది ఎంత గొప్ప విషయం. మళ్ళీ టీ తెప్పించారు. టీ చల్లారిపోతుంది, మేము ఆయనకి చూస్తున్నాం. టీ తాగండి చల్లారిపోతుంది తాగండి అని చెప్పి అలా తిని అది కంప్లీట్ చేసి తాగేదాకా కూడా పాపం చెప్తూనే ఉన్నారు. ఎంత గౌరవం ఇస్తారండి కళాకారుడికి. అంటే ముహూర్తాల గురించి మాట్లాడారు. ఒకటే కులం, ఏం కులం అంటే కళాకారులు అన్నా అట్లా. సీరియస్లీ నైస్. అంటే మీరు ఐ మీన్ ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ బయటపడడం వల్ల బంగారం అది మేలిమి బంగారం అని తెలుస్తా ఉంది అనమాట. అంటే చాలా మాది ఏ ఊరు, మా అమ్మా నాన్న గురించి, నా భార్య పిల్లల గురించి, వాళ్ళ పేర్లు ఏం చదువుతున్నారు అన్నీ అడిగారు. లేక పక్కన ఇంకో ఆయన ధన్యాస్ పెంచడే గారు వచ్చారు, ఆయన గురించి, వాళ్ళ పిల్లలు అవన్నీ ఆయనకి నాకు తెలిసి అది కూడా గుర్తుంటాయి అనుకోండి. బికాస్ ఏంటంటే కొన్ని లైవ్ షోల్లోని వాటిలో వీటిలో మాట్లాడినప్పుడు ఏ ఊరు మీద అంటే శ్రీకాకుళం సంథింగ్ చెప్తే అక్కడ ఆయన ఉంటారు, 5 ఏళ్ళు వచ్చినప్పుడు చూసారంట, ఆ పేరు గుర్తుపెట్టుకోవడం అసలు గుర్తుపెట్టుకుంటారు. గుర్తుపెట్టుకోవడం మీరు ఇంకా మామూలుగా మర్చిపోతాం. కానీ ఆయన ఎన్ని డైలాగ్స్, ఎన్ని పురాణాలు, ఇతిహాసాలు, పౌరాణిక సినిమాల డైలాగ్స్, వాళ్ళ నాన్నగారి, ఎస్వి రంగారావు గారి, ఏఎన్ఆర్ గారి, వీళ్ళందరూ డైలాగులు గుర్తున్నాయి.
ఇంకోటి చెప్పనా, మీరు ఆశ్చర్యపోయే విషయం చెప్పనా, నేను నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని, ఆయన గొప్ప నటులు అన్నటువంటి ఫీలింగ్ లేదు. నాకు షాక్ ఏంటంటే ఆయన మిమిక్రీ చేశారు. ఓకే, అర్థమైందా? అర్థం కాలేదు నాకు ఇది. ఆయన మిమిక్రీ చేశారు, ఆయన బ్రహ్మాండంగా మిమిక్రీ చేశారు. ఆయన అవునా? ఎవరిని? ఏఎన్ఆర్ గారిని, ఎన్టీఆర్ గారిని, ఎస్వి రంగారావు గారిని. బాలకృష్ణ గారి దగ్గర ఈ టాలెంట్ ఉందా? ఎస్వి రంగారావు గారిని అయితే దించి పడేశారు. ఓకే, గుద్దేసినట్టు అట్లా ఓకే దించేశారు, బ్రహ్మాండంగా ఇమిటేట్ చేశారు. టాప్ హీరో సినిమాలో ఆయన లాస్ట్లో క్లైమాక్స్ సినిమాలో ఒకటి ఇమిటేట్ చేస్తారు. అది చూసారా అని అడిగారు. అన్ని సినిమాలు చూసారా? అన్ని కాదు, ఈ సినిమా చూసారా? లాస్ట్లో ఇమిటేట్ చేసేసారు. ఛానల్ అయింది సార్, గుర్తులేదు సార్, చాలా ఏళ్ళు అయిపోయింది, గుర్తు రావట్లేదు సార్ అని. అంటే సార్ అనగానే టక్ 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 అప్పుడు ఏం చెప్పారు అనేది చెప్పారు. ఎస్వి రంగారావు గారి అయితే సూపర్ దించేసారా? ఈ టాలెంట్ ఎవరో చెప్పలేదండి ఇప్పుడు ఇప్పుడు ఈ కొత్త విషయం చెప్పే అదృష్టం నాకే దక్కింది. ఓకే ఓకే. సో మేబీ చాలా మంది విట్నెస్ చేసి ఉండరు. ఇప్పుడు మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి అది కూడా ఓపెన్ అయ్యి కలిసి కాసేపు మాట్లాడుకునే టైం వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి ఓపెన్ అయ్యి ఉంటారు. అవును, అందరూ ఇది చూసి ఉంటారు. అంటే ఇంకొక ఇది కూడా ఏముందంటే, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి ఆయన ఆ టాలెంట్ కూడా నాకు చూపించారు. అదే జనరల్ గా మీరు వెళ్ళారనుకోండి, మీరు యాంకర్ అంటే మీకు సంబంధించిన అట్లా, ఇది నేను కాబట్టి అట్లా వచ్చింది బయటికి. సో ఇందాక బాలయ్య బాబు గారిని కలిసినప్పుడు మీరు చెప్పారు, ఐ మీన్ ఈ డైలాగ్స్ చెప్పడం మేము చూసాం, మీరు ఇంకా చాలా ఒక 45 minutes ఏదో మాట్లాడుకున్నాను ఇవన్నీ అన్నారు. ఈ మధ్యలో ఎప్పుడైనా మీరు ఆయన ముందు జై బాలయ్య అని అరిచారా? యాక్చువల్ గా నేను అది అరవలేదు కానీ అది ఆ స్లోగను అది నిజమే మీరు అన్నట్టు. అది ఎట్లా అయిపోయిందంటే స్లోగను, సందర్భం ఏదైనా కావచ్చు, వీళ్ళేమో ఇంకో హీరో సినిమాకి వెళ్తారు, అక్కడ జయబాలయ్య అని నడుస్తారు. ఆ కుర్రోడు వేరే హీరో ఫ్యాన్ అయి ఉండొచ్చు, అతను కూడా జయబాలయ్య నడుస్తాడు. ఇప్పుడు దాన్ని ఏమంటారు, సెలబ్రేషన్స్ జరుపుకునేటప్పుడు ఆ ఆనందాన్ని ఎట్లా జరుపుతున్నప్పుడు యాహూ హిప్ బూరే అని అట్లా అరుస్తారు కదా, ఈ టైప్ లో జయబాలయ్య అనేది అలా ఒక స్లోగన్ అయిపోయింది నిజంగా. అదే ఇప్పుడు యాహూ ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళు అయితే జైబాలయ్య తెలుగు అంతే. అట్లా అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ సందర్భం లేదు, ఎవరితో బర్త్డే జరుగుతుంటే జయబాలయ్య నడుస్తారు. ఆయనకి జయబాలయ్యకి సంబంధం ఏంటి? సో మీకు పర్సనల్లీ అంటే మీకు అనిపిస్తుందా? చాలా మంది ఏమంటారంటే అది ఒక నిజంగానే ఎనర్జీ అనే కాదు, అది తెలియని ఒక పాజిటివ్ వైబ్ ఇస్తుంది ఆ పదం. ఇప్పుడు మీరు చెప్పిన మంత్రాల్లోగా. అవునవును, ఖచ్చితంగా. ఇప్పుడు బాలకృష్ణ గారి చుట్టూతో ఒక పాజిటివిటీ ఉంటుందండి, నేను అది గమనించింది. అది ఎందుకంటే ఎప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు రోజుకు 3.5 గంటలు పడుకుంటారట. ఆయన 3.5-4 గంటలు, పొద్దున 3.5 గంటలు లేచి యోగా కానీ లేకపోతే ప్రాణాయామాలు ఇవన్నీ ఇట్లాంటివన్నీ ఎక్సర్సైజ్లు చేసి 1.5 hour పూజ చేస్తారట. 1.5 hour పూజ అంటే మామూలు విషయం కాదు. 1.5 hour పూజ చేసి ఎట్లా ఉంది, ఆ టైం ఎట్లా ఉంది, ముహూర్తాలు గిర్తాలు అన్నీ చూసుకుని చక్కగా మంచిగా ఎప్పుడు ఫ్రెష్నెస్గా ఉండేటట్టుగా ఆలోచన, ఆ దేవుడికి సంబంధించిన ఈ మంత్రాలు గింత్రాలు ఇవన్నీ చదవటం, మాట్లాడుతూ ఉండడం, ఇవన్నీ మాట్లాడటం వలన ఏమవుతుంది, ఆ పాజిటివ్ ఆరా వైబ్రేషన్ ఎప్పుడు అట్లా ఉంటుంది. ఇంకో ఒక విషయం చెప్పి, ఆయనకి ఎంత మనస్ఫూర్తిగా ఉండే మనిషి అంటే, నేను వెళ్ళంగానే ఆయన కాళ్ళకి దండం పెట్టా. ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. మిమిక్రీ ఆర్టిస్ట్ అందరూ ఇచ్చారు, కానీ ఎక్స్పెషల్లీ ఐఎమ్ ఫేమస్ ఫర్ బాలకృష్ణ గారు. అయితే ఆయన కాళ్ళకి దండం పెట్టంగానే ఆయన ఆశీర్వదించడం కూడా ఎట్లా ఆశీర్వదించండి, ఇలా చెయ్యి మొత్తం ఇలా తెరుస్తారు, ఇలా తెరిచి ఇది ఇట్లా ఈ కపాలం మీద ఇట్లా అనేటట్టుగా అలా పెడతారు. దాని ద్వారా ఆ పాజిటివ్ ఎనర్జీ కూడా అట్లా వెళ్తుంది. ఇది నాకు ఎప్పటి నుంచో డౌట్, అంటే ఆయన ఇలా ఇవ్వడం ఎలా పెడతారు నెత్తి మీద ఆ పాజిటివ్ మరి ఎనర్జీ కదా, మరి నీ చేతుల్లో నుంచి మనలో ఉండే మంచి ఎనర్జీ అయినా చెడ్డ ఎనర్జీ అయినా దాని ద్వారానే కదా అట్లా వెళ్ళేది. ఆ పాజిటివ్ ఎనర్జీ ఆయన దగ్గర అలా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఆయన కూడా అలా చేయి పెట్టినప్పుడు మోస్ట్లీ ఉంగరాలు చూస్తూ ఉంటాం, మీరు కూడా ఏమన్నా అలాగే ఏమన్నా వచ్చిందా? అంటే ఉంగరాలు మామూలుగా నేను పెడతాను, ఆయన పెడతారు, అందరూ పెడతారు ఉంగరాలు. ఆయన దగ్గర బొటన వేలికి ఇప్పుడు నాకు ఈ పచ్చ ఉంగరం ఇంత సైజులో ఉంది, పచ్చ ఉంగరం. ఆ ఏలు కంటే పడుకుంది ఆల్మోస్ట్ చెప్పాలంటే. అట్లా ఉన్నదనమాట. ఆయన అంతా బాగా నమ్ముతారు. ఆయన వేషధారణ అంతా కూడా ఏంటంటే కొద్దిగా హోలీగా, అంటే పవిత్రంగా, అది ఒక రకమైనటువంటి ఆ పాజిటివ్ ఉండే విధంగానే ఉంటారు అనమాట.
అంటే ఎవరో అన్నారు కదా, ఫ్లూట్ జింక ముందు కాదు సింహం ముందు ఊదు అన్నట్టు, సింహం ముందే ఊదావు, అదే సింహం ముందు కాదు జింక ముందు, నువ్వు సింహం ముందే ఊదావు అని ఎవరో కమెంట్ పెట్టారు అన్నారు కదా. ఇప్పుడు మీకు ఏమన్నా ఆయన ఎదురుగా కూర్చున్నప్పుడు అది ఉంటది కదా కొంచెం ఆ గెడ్డం మీసం అన్ని చూసినప్పుడు ఎప్పుడైనా ఆ సింహం ఫీల్ కనిపించింది ఎవడైనా? అంటే ఆ సింహం ఫీల్ ఇన్ ద సెన్స్ గంభీరమైనటువంటి మనిషి, ఆ గంభీరత్వం, మాట్లాడడం కరెక్ట్గా ఎంత చరిష్మా ఎంత ఉండాలో అంత, కటౌట్ హీరోకి ఎంత కావాలో అంత అలా కూర్చోవడం, ఆయన మేనరిజమ్స్ అవన్నీ ఉంటాయి కదా. ఇంకా నాకు చెప్పాలంటే ఇంకా డైరెక్ట్గా అట్లా చూడటం వల్ల ఇంకా నన్ను ఎక్కువ మేనరిజమ్స్ నాకు ఇంకా తెలిసింది అన్నట్టు. ఓకే, ఇప్పుడు కొన్ని నేర్చుకున్నారు ఆఫ్ స్క్రీన్ మేనరిజమ్స్ అన్ని. ఇంకా ఆఫ్ స్క్రీన్ గా ఉండేవి కూడా నేను కొద్దిగా తెలుసుకున్నాను అనమాట. ఓకే ఓకే, కూర్చునే విధానం ఇలాంటివి కొన్ని మేబీ కొత్త తెలుసుకున్నట్టు 45 నిమిషాలు చాలా మాట్లాడటం అన్ని కూడా మంచిగా, ఎవరి గురించి అయినా అంత మంచిగా మాట్లాడడం, ఆ గౌరవించడం. అక్కడ ఇప్పుడు మీరు గమనించట్లేదు, చాలా బాగా చేసేవాళ్ళని ఆయన చేశారు అన్నారు. అంటే యాక్చువల్ మా ఫాదర్ వయసు అయింది, బట్ ఆయన నన్ను అలా అనడం, ఇంకా నేను డైరెక్ట్గా వెళ్ళి కాళ్ళకి దండం పెట్టా. మరి అప్పుడు కూడా నువ్వు అనొచ్చు కదా, కానీ అలా అవకాశం తీసుకోరు అట్లా. అదే అంటే సంస్కారం అండి. రెండోది విషయం ఏంటంటే కొన్నాళ్ళ తర్వాత మేబీ అనొచ్చేమో అదే, కానీ అప్పుడు కూడా అనొచ్చు. అవును, అదే సంస్కారం అక్కడే తెలుస్తుంది కదా, అక్కడే అనడానికి, కొత్త వ్యక్తిని అనడానికి అది తెలుసు కదా. ఎంతైనా పెద్ద ఆయన కొడుకు కదా, పెద్ద ఆయన కొడుకే. మేబీ ఇంకొకటి ఏంటంటే నార్మల్ గా ఆయన దగ్గర అభిమానులు మేబీ నువ్వు అని మాట్లాడొచ్చేమో, ఇదేంటంటే ఒక కళాకారుడిగా పరిచయం అవడం వల్ల కళను గౌరవించి మేబీ ఆ గౌరవం ఇచ్చి ఉంటారు. చెప్పే కదా మన ఏ కులం అని చెప్పిన కళాకారు కులం అట్లా. ఇప్పుడు ఆయనకి ఐ మీన్ ఈ ఉచ్చారణ మీద పౌరాణికాలు వాటి సంబంధించినవి, ఆ ఉచ్చారణ మంత్రాలు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మీకేమన్నా మీకుందా ఆ సబ్జెక్ట్ ఏమన్నా? మంత్రాలు కానీ చాలా మంత్రాలు గింత్రాలు అన్నీ మీరు ఏమన్నా ఇమిటేట్ చేసినప్పుడు అలాంటివి కూడా నేర్చుకున్నారా? అంటే సెన్స్ మామూలుగా నాకు బాలకృష్ణ గారి గొంతు వచ్చు, నాకు మంత్రాలు వచ్చు మీకు కాబట్టి బాలకృష్ణ గారి గొంతులో మంత్రాలు చెప్పాలంటే చెప్పొచ్చు. ఒకసారి చెప్తారా? సపోజ్ పరమేశ్వరుడు గురించి చెప్తా, ఏదైనా మంత్రపుష్పం లాంటిది కానీ అట్లా చెప్తా. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఓం రాజాధిరాజాయ ప్రజహే సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామాగ్య మహ్యం కామేశ్వరౌ వై శ్రవణౌ దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంటే మీరు ఐ మీన్ మొత్తం కంప్లీట్లీ ట్రాన్స్ఫర్మేషన్ లోకి తీసుకెళ్లిపోయారు. మంత్రాలు ఎలా ఉంటాయి ఒరిజినల్ గా చెప్తే, బట్ ఈయన కొంచెం విట్నెస్ చేసేవాళ్ళం మనం స్టేజ్ మీద అప్పుడప్పుడు అంటా ఉంటారు కదా, కొన్ని చెప్తా ఉంటారు ఇలాంటివి, కొన్ని చెప్పడాల్సి వచ్చినప్పుడు సేమ్ యాజ్ టీజ్ దింపేశారు, అసలు ఇంత కూడా డిఫరెన్స్ లేదు. అంటే ఇప్పుడు నో అఫెన్స్ మళ్ళీ ఆడియన్స్ కి చెప్తున్నాం, ఐ మీన్ జస్ట్ సరదాగా చూడడానికి ఆ టాలెంట్ ని మనం బయట పెట్టడానికి మాత్రమే ఇది అడుగుతాం. అంటే అది యాక్చువల్ గా ఏముందండి, వాళ్ళు హిందూస్ కదా, వాళ్ళ మంత్రాలు వాళ్ళ నోట్ కదండి మనం. ఇప్పుడు అదృష్ సినిమాలో ఎన్టీఆర్ గారు అదరగొట్టారు, డీజే సినిమాలో దువార్ జగన్నాథ్ సినిమాలో ఈయన అల్లు అర్జున్ గారు అదరగొట్టారు. సో నేను సరదాగా హీరోలు అందరి పేర్లు అడుగుతూ ఉంటాను, కొంతమంది ఏం చేయగలరా అలాగా, కొంతమంది యాక్టర్స్ ఇలా సరదాగా. సరే ఓకే, ప్రయత్నం చేద్దాం. మంత్రాల్లో చదివితే ఎలా ఉంటది, ఇదో ఒక కొత్త ప్రయోగం లాంటిది. సో బాలయ్య బాబు గారితో మొదలు పెట్టారు కాబట్టి ఆయన బావగారు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రాలు ఉచ్చరిస్తే ఎలా ఉంటుంది? ఆయన చెప్తే రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామాఖ్య మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. సూపర్ సూపర్. అంటే నేను క్వశ్చన్ ఎండ్ చేయకముందే ఈ లోపు ఏదో ఆత్మని ఆవాహన చేసుకున్నట్టు వెంటనే చెప్పేస్తున్నారు మీరు పట్టుపని. సూపర్ సూపర్, సీరియస్లీ సూపర్. సో ఇప్పుడు అవే మంత్రాలని ఈ జనరేషన్ కి తీసుకొస్తున్నాను నేను. సో విజయ్ దేవరకొండ ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఒక బర్నింగ్ సూపర్ స్టార్, సో ఆయన చెప్తే ఎలా ఉంటది? ఓం భూర్భువస్సుః సర్వతరోరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వత్తేన పశ్యంచామి
అమృతమస్తు అమృతోపస్త్రణమసి స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహం మధ్య మధ్య పానీయం సమర్పయామి ఉత్తరాపోషణం సమర్పయామి అమృతపదానమసి స్వాహ నైవేద్యం సమర్పయామి. మంచిగా చెప్పినా లేదా? అంటే బేసికలీ ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్ కి మంత్రాలు అనేవి చాలా మందికి తెలియట్లేదు. ఇప్పుడు మీరు ఇలాగా ఇది కూడా మంచి పని మనం చేసేది ఏంటంటే ఇప్పుడు ఒకసారి ఏంటంటే ఇది ఏం మంత్రం ఏంటి అనేది కొంచెం ఎంక్వైరీ చేస్తారు. ఎవరైనా యంగ్స్టర్స్ ఒక రీల్స్ లో మనం కంటెంట్ ఏమైనా చూస్తే గనక ఈ రోజు ఈ క్లిప్ గానీ విజయ్ దేవరకొండ వాయిస్ తో చేశారు, ఇది చంద్రబాబు నాయుడు గారు వాయిస్ తో చేశారు అని చెప్పి ఏం మంత్రం ఇది అని వాళ్ళ పెద్దవాళ్ళని అడుగుతారు. సో మనం చేసేది ఒక మంచి పని ఈ రోజు. బట్ సూపర్ సీరియస్లీ అంటే ఇమాజిన్ చేసుకోలేం కదా. కొంచెం ఈ జనరేషన్ లో ఆయన రౌడీ బాయ్ అనే ట్యాగ్ ఉంది, ఆ వాయిస్ ఏమో వేరే వాటికి పవర్ఫుల్ డైలాగులు చెప్పి ఆయన ఇలా మంత్రం ఎలా ఉచ్చరిస్తారనేది సూపర్ చూపించారు. సో నెక్స్ట్ వచ్చేసి అంటే ఇప్పుడు రీసెంట్ గా కొంచెం ఈ వాయిస్ మీద బాగా ట్రెండ్ అవుతున్న వీటీవీ గణేష్ గారిని ఇమిటేట్ చేయగలరా? మంత్ర ఉచ్చారణ చేయించగలరా ఆయనతో? హలో హాయ్, నేను కూడా చెప్తాను మంత్రం. అంతఃచరితి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వసిట్కారమస్త్వం ఇందస్తకం రుద్రుస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతి త్వాం తాదవ పోజ్యోతిర సోమృతం బ్రహ్మ పూర్భువస్సువరం. బాగా చెప్పానా? ఎవడురా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నా? యు ఆర్ రియల్లీ ఏ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. కింద కామెంట్లు ఏ పెడతారు సూపర్, అసలు అన్ఎక్స్పెక్టెడ్, సూపర్ సీరియస్లీ. సో ఇంత నాకు తెలిసి ఇన్ని ఇంటర్వ్యూస్ లో గానీ ఏదైనా షోస్ లో గానీ నాకు తెలిసి వీటీవీ గారిని ఈ కైండ్ లో ఎప్పుడు ట్రై చేయలేదు కదా? నైస్, చేయలేదు. అనుకోకుండా మీరు ఇచ్చిన ఐడియా బాగుంది, బ్రహ్మాండంగా. అట్లా సో బాలయ్య బాబు గారు ఆ రోజు అడిగి తెలుసుకున్నారు అన్నారు కదా మీ బాల్యం గురించి, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ గురించి, వీటన్నిటి గురించి. సో మేము కూడా విన్నాం. అంటే ఇప్పుడు మీ బాబాయ్ గారు రవి గారు చాలా ఫేమస్. సో ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి 6 ఏళ్ళ నుండే మొదలు పెట్టారు మీరు ఇమిటేషన్ అని చెప్పారు. ఎలా మొదలైంది అది? ఆయన మా చుట్టాలు ఒక మ్యారేజ్ లోనే చేస్తున్నారు. అప్పుడు చూశాను నేను. బాలకృష్ణ గారు చెప్పినట్టు ముహూర్త బలం బాగుందేమో అప్పుడు. అది ఎట్లా పెనట్రేట్ అయిపోయింది లోపలికి. అప్పటి నుంచి దబిడి దిబిడే. ఓకే. సో ఫస్ట్ వాయిస్ మీరు స్టార్ట్ చేసింది ఎవరిది? కృష్ణ గారిదండి? కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు. ఏం డైలాగ్ చెప్పారు స్టార్టింగ్ చిన్నప్పుడు? వాళ్ళు అప్పుడు బాబాయ్ గారు వాళ్ళు ఒకటే డైలాగ్ ఎక్కువ చెప్పేవాళ్ళు. అది రాధా నువ్వు తెల్ల చీర కట్టుకుని మల్లెపూరు పెట్టుకుని ఒక డైలాగ్ చెప్పావు. రాధా నువ్వు తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని ఎంత అందంగా ఉన్నావో తెలుసా రాదు? అచ్చా అదేమోనండి, భూమికి దిగి వచ్చిన అప్సరస్సులా ఉన్నావు. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నువ్వు చెబుతావా, నన్ను చెప్పమంటావా? మామయ్య గారు మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం, మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. సూపర్. సో మీ లైఫ్ లో కృష్ణ అనే పేరు చాలా పెద్ద మీరు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారితో మొదలైంది, బాలకృష్ణ గారితో బాగా ఇప్పుడు కృష్ణ. అవునా? ఓకే. కృష్ణతో చాలా మంచి అనుబంధం ఉంది ఆ కృష్ణుడితో. సూపర్ సూపర్ నైస్. సో మీ లైఫ్ లో బాగా మోస్ట్ యూజ్ చేసిన వాయిస్ ఎవరిదండి? అబ్బో వేరే ఛాన్సే లేదు. బాలయ్య గారా? ఓకే. మోస్ట్ బాగా ఎక్కువ ఒకవేళ టైం లేదనుకోండి, జనరల్ గా నేను స్టేజ్ పై ఎక్కిన టైం లేదనుకోండి, ఒక్క బాలకృష్ణ చేసి దిగంటారు. ఓకే. అట్లా టైం లేదు, ఒక్క 1 minute ఒక్క డైలాగ్ చెప్పి దిగంటారు. అట్లా కాబట్టి మేబీ ఆ ప్రెజెన్స్ గానీ ఆ ఇమిటేషన్ చేసే విధానం గానీ ఫేస్ ఫీచర్స్ పెట్టడం, ఫీలింగ్స్ పెట్టడం, ఎక్స్ప్రెషన్స్ పెట్టడం. సో అందరికీ అన్ని వాయిస్లు నప్పాలని లేదండి. కాబట్టి మాక్సిమం పర్ఫెక్షన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. అట్లా చేసినటువంటి సో మీకు ఇన్ని వేల షోస్ చేసినప్పుడు చాలా కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. అఫ్ కోర్స్ బాలయ్య బాబు గారిది ఆ వాయిస్ కి ఆ ఇమిటేషన్ కి చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి. ఇంతకు ముందు దాకా నాకు వేరే కాంప్లిమెంట్లు ఉండేవి కానీ టాప్ 5 ఏంటి? బాలయ్య బాబు గారు అలాగో పక్కన పెట్టేసి టాప్ 5 అది నెంబర్ 1 అది నెంబర్ 1 అది ఫస్ట్ది. ఆ తర్వాత అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి అన్నట్టుగానే ఇది బాలకృష్ణ గారిది అనేది ఇక వేరే. అది నాన్ బాహుబలి రికార్డ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు బాలయ్య బాబు గారు కాకుండా మిగిలిన వాయిసెస్ లో టాప్ 5 ఏంటి? టాప్ 5 అంటే ఒకటి మన అవసరాల శ్రీనివాస్ గారు. నేను ఒకసారి మన రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేస్తున్నా, అందులో 3-4 హాల్స్ ఉంటాయి. అయితే ఆయన ఆయన రావాల్సిన ఒక ఫంక్షన్ ఒకటి ఉంది, వినోద్ ఫిల్మ్ అకాడమీ అని మా ఫ్రెండ్ది ఉన్నది.
దాని ఫస్ట్ యానివర్సరీ చేస్తున్నప్పుడు అతను అక్కడికి ఆయన రావాలి. నేను అక్కడ మిమిక్రీ చేస్తున్నా, సుమన్ గారు కూర్చున్నారు, సుమన్ గారు ముందు చేస్తూ ఉన్నాను, ఆయన వస్తున్నారు, ఎవరు వావసాల శ్రీనివాస్ గారు. నేను అప్పుడు కేసీఆర్ గారు వాయిస్ ఇమిటేట్ చేస్తున్నాను. కేసీఆర్ గారు వాయిస్ ఇమిటేట్ చేస్తున్నప్పుడు ఆయన బయట నుంచి వినుకుంటూ వచ్చినారు. అప్పుడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు, టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆయన లోపలికి వస్తూ ఒకసారి ఇట్లా చూసుకుని ఆ పోస్టర్ కరెక్టా కాదా, ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏదైనా జరుగుతుంటే సీఎం గారు లోపల ఉన్నారా, దానికి నేను వెళ్ళిపోతున్నానేమో అనుకున్నాడట. ఆ విషయం నాకు ఆయన ఈ మెమోటో ఇచ్చేటప్పుడు చెప్పారు. నేను గవర్నమెంట్ ప్రోగ్రామ్కి ఏమైనా ఇస్తున్నాను, మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుని వచ్చానండి అని చెప్తున్నాను. అదొక అంటే అట్లా అదొక మంచి అప్లాజ్ కదా. గ్రేట్. అంటే ఆయనే ఉన్నారు అని చెక్ చేసుకోవడం, రీచెక్ చేసుకోవడం అంటే అది ఖచ్చితంగా అంత అట్లా అది ఒకటి వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్. అలాగే సో లేదు మనం కేసీఆర్ గారితో మీరు ఒక వాయిస్ చేయాలి కదా మీరు ఇప్పుడు. అంతేనా? ఏంది లొల్లి, ఏంది లొల్లి, ఒక్కడే ముచ్చట చెప్తా. భయం లేని కోటి బదట్లు గుడ్డు పెట్టిందట, అమ్మ కన్నం పెట్టినప్పుడు పిన్నమ్మకు బంగారు గాలి చేస్తాడు కట్టున్న సామెత. ఏంది లొల్లి తెరకొడతా, ఏ దర్శన్ గిసు డైలాగ్ ఆయన నాతో చెప్పించేది, ఇది పద్ధతి కాదు. రాహుల్ ప్లేస్ లో దర్శన్ వచ్చాడు. మోస్ట్లీ రాహుల్ అని వింటా ఉంటాం కదా ఆయన ఒక జర్నలిస్ట్. సూపర్. ఆయన యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఈ ఎక్కువగా మోస్ట్ హిలేరియస్ ప్రెస్ మీట్లు అన్ని ఇలాగే ఉండేవి, ఆల్మోస్ట్ సేమ్ వాయిస్ దింపారు. సూపర్. సో టాప్ సెకండ్కి వెళ్దాం. గీతామాధురి గారు ఉన్నారు కదా, గీతామాధురి గారికి నందు గారు మ్యారేజ్ అయిన తర్వాత చిన్నగా వాళ్ళ ఇంట్లో ఒక పార్టీ, వాళ్ళ టెర్రస్ పైన, నందు గారి ఇంటి పైన ఒక టెర్రస్ పైన పార్టీ పెట్టారు. ఆయన ఎవరో నాకు పేరు గుర్తురావట్లేదు, మనిషి గుర్తులేరు, కానీ నేను అక్కడ మెమిక్రీ ప్రోగ్రామ్ చేశాను. దాన్ని నన్ను పిలిచారు, అప్పుడు నేను మెమిక్రీ ప్రోగ్రాము చేసిన అందరూ బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు బాగా నీరండీరల్లో ఉన్నారు, బాగా ఎంజాయ్ చేసినారు అనమాట. అదే యాక్చువల్ రిసెప్షన్ కాదు, రిసెప్షన్ లాంటి రిసెప్షన్. అందులో చేశాను బాగా. ఒక అతను నా దగ్గరికి వచ్చాడు, అంటే నందు అప్పటికే సినిమాలు అవి చేస్తా ఉన్నాడు కదా, నా దగ్గరికి వచ్చి నమస్తే అండి అన్నారు. చాలా డీసెంట్గా ఉన్నాడు మనిషి, చాలా సైలెంట్ మనిషి, అర్థమైంది నాకు అది. నమస్తే అండి అన్నాడు. నమస్తే అండి అన్న, మిమిక్రీ చాలా బాగా చేశారు సార్ అన్నాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పాను అన్న. అసలు నేను ఎప్పుడు ఇంతలా ఎంజాయ్ చేయలేదండి అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అన్నాను మళ్ళీ. అన్న తర్వాత ఆయన మెల్లగా, నేను బేసికల్గా చాలా డీసెంట్గా ఉంటానండి అన్నాడు. అవును, నాకెందుకు చెప్తున్నాను అనుకున్నా మనసులో. చాలా సైలెంట్ అండి అన్నాడు మళ్ళీ. అవును, కరెక్ట్ చూస్తుంటే తెలుస్తుంది, మళ్ళీ నాకేం చెప్తున్నాడు అనుకున్నా మనసులో. డీసెంట్గా ఉండి సైలెంట్గా ఉంటానండి, దేనికి అసలు పెద్ద రియాక్ట్ కానీ అన్నాడు. ఓహో, ఈయన ఇవన్నీ నాకెందుకు చెప్తున్నాడు అని నేను అనుకున్న తర్వాత ఆయన నాతో, ఇలా ఉండే నేను మీరు మిమిక్రీ చేస్తుంటే ఫస్ట్ విజిలేసి గోల్ పెట్టింది నేనండి. ఓకే, మీకు అర్థమైందా? అంటే ఆయన ఎప్పుడు అట్లా రియాక్ట్ అయ్యే మనిషి కాదు, అతనికి విజిల్ వచ్చినా వేయడు. అట్లనేది నా ప్రదర్శన అతన్ని కదిలించి అతని బిహేవియర్ని మర్చిపోయి విజిలేసేలాగా చేసింది. సో అది నాకు బెస్ట్ కాంప్లిమెంటే కాదు. సూపర్. ఏ వాయిస్ అప్పుడు బాగా హైలైట్? చాలా చేశానండి, నాకు గుర్తుంది. ఓవరాల్ గా ఆ రోజు వాళ్ళ ఇంట్లో చేసినటువంటి ప్రోగ్రామ్ కి ప్రతిదానికి పడుతూనే ఉన్నాయి క్లాప్స్ అవన్నీ. అట్లా జరిగిందనమాట. ఆ తర్వాత ఇంకొకటి సీనియర్ ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేసే ఒక వినాయక చవితి పందిరిలో. అంటే ఒక ముసలావిడ, ఒక పెద్ద ఆవిడ ప్రోగ్రామ్ అయిన తర్వాత మెల్లగా ఆవిడ వంగిపోయి ఉన్నది, అంటే మెడ కూడా ఇట్లా వంగిపోయి ఉంది. అట్లా వచ్చి నా ముందుకే ఆవిడ వచ్చింది. బాగా చేశారని చెప్పుద్దేమో అని చెప్పని అనుకున్నాడు. ఆవిడ కాళ్ళు పట్టుకుపోయింది. నువ్వు అమ్మ ఏందమ్మా ఇట్లా అని చెప్పేసి కాబట్టి ఇట్లా లేపాను. లేపిన తర్వాత ఇట్లా చంపట్లు పట్టుకుని, అన్నగారిని ఎంత బాగా చూపించావు అన్నాడు. అమ్మ సంతోషం అమ్మ, మీరు ఆశీర్వదించాలి, దండం పెట్టకూడదు అని చెప్పాను అన్నాను నేను. అంటే నేను పెట్టింది నీకు కదా, నీలో ఉన్న సరస్వతిగా ఉంది ఆవిడ. సూపర్. అది కూడా బెస్ట్ కాంప్లిమెంట్. సో ఇటువంటి కాంప్లిమెంట్స్ చాలా మంది ఉంది అక్కడ చేసినప్పుడు. మరి అన్నగారు వాయిస్ ఒకసారి చేస్తారా? ఎన్టీ రామారావు గారు వాయిస్. గాగు ఆచార్యదేవా, ఏమంటివి జాతిన పుమ్మున సూతుని కింద నిలువ అర్హత లేతుందువా. ఎంత మాట ఇది క్షేత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది,
అతి కుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది? మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకులు వృద్ధైన ఈ శాంతరవుడు శివసముద్రుడి భార్యకు గంగా గర్భంలో జనించలేదా? నాతో చెప్పింతువేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడకు వశిష్ఠుడు దేవయేశకు ఊరుసీపుతుడు కాడా? అతడు పంచమజాతి కన్య గోరుందతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగుడు ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచి అయిన మత్స్యగంధు ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసిచే ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరాలు బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని ఈ వ్యర్థవాదనం ఎందులకు? సూపర్ సూపర్. ఈ డైలాగ్ నైస్. యాక్చువల్గా దీనికి ఇంకా మధ్యలో విష్ణు పితామహుడు శకునం మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఇంక కంటిన్యూస్ ఉంది మళ్ళీ ఈ డైలాగ్కి. ఓహో, రాచరిక మా అర్హతను నిర్ణయించున్నది అయిన మా సామ్రాజ్యంలో సంపద్గ్రామమై సస్యశ్యామలమై వెలుగుందు అంగరాజ్యమునికి ఇప్పుడే ఇతని మూర్ధాభిశక్తులు గావించుచున్నాను. సోదర దుశ్శాసన, అనర్గ నవరత్న శక్తి కిరీటమును వేగముకు దెమ్ము. మామ గాంధర్వ సార్వభౌమ సురుచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనము తెప్పింపు. పరిజనులారా, పుణ్య భాగీరథి నదితో ఎములందుకొనుడు. కళ్యాణ భట్టులారా, మంగళ తూర్యారములు సుస్వరముగ మ్రోగనిండు. వంది మాగతులారా, కర్ణ మహారాజును కైవారము గావింపుడు. పుణ్యాంగునులారా, ఈ రాధాసుందరికి పాలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరిపాక సౌరభ్య సహజ కవచ కల్తిర వైడూరు ప్రభాతి చోలికి వాంఛలు చెలరేగా వీరగంధము వితరాల్పుడు. నేడి సకల మహాజన సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా శతదా సహస్రద ఈ కులకలక మహాపంకిరమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. సూపర్ సూపర్, నో డౌట్స్ మీ టాలెంట్ మీద. అంటే ఇది దీని గొప్పతనం ఏంటంటే ఇప్పుడు మోస్ట్లీ మీకు ఊపిరి ఒకటి దట్టు ఒక ఉచ్చారణ ఎక్కడ మీరు తడబడే అవకాశం ఉంది ఇంత పెద్ద డైలాగ్ చెప్పినప్పుడు. ఇదంతా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ ఇదంతా ఇంట్లో పాటు ఆ క్యారెక్టర్ లో ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే చెప్పినప్పుడు అంతా ఈ లంగ్ ఆపి పెట్టుంటాం అనమాట. ఏదో ఒక రకంగా దాన్ని ఏమంటారు, ప్రాణాయామం చేసినట్టు ఊపిరిని అలా ఆపుకుని నిలుపుకుని చేస్తారు. నార్మల్ గా ప్రాణాయామం లాంటివి ఏమైనా చేస్తామండి, చేయాలి. ఎందుకంటే లంగ ఫస్ట్ పెరగాలంటే చేయాలి, చేస్తాం. ఫుడ్స్ ఏంటంటే దానికి మనం ఎలా తింటాము, ఎలా ఉంటాము, లావుకున్నాము, ఇవన్నీ సంబంధం లేదు. అలా లేకుండా ఉంటది కాబట్టే మిమిక్ ఆర్టిస్ట్ లావుకున్నా సన్నగున్నా బ్రహ్మాండంగా చెప్పగలుగుతాడు వాయిస్ అట్లా. మోస్ట్లీ మొన్న కోవిడ్ అనేది ఒకటి వచ్చింది, ఆ తర్వాత అందరికి ఈ లంగ్స్ ఎఫెక్ట్ అయింది. అవును. సో ఆ కోవిడ్ టైంలో మీరు ప్రాణాయామం చేసి మీకు కొంచెం దానికి ఐ మీన్ గట్టిగా ఎదుర్కొని ఉంటారు కదా. అంటే ఇన్ ద సెన్స్ ప్రాణాయామం అంటే నాకు మామూలుగా ఎప్పుడూ కూడా కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయడం అనేది నాకు అలవాటు. దాంతోపాటు ఈ ఊపిరి బిగబెట్టి ఉంచడం అనేది ప్రాక్టీస్ చేస్తా. ఎందుకంటే ఎక్కువసేపు మాకు అవసరమే ఉంటుంది. సో అది రిలేటెడ్ అనమాట. సూపర్ సూపర్ అండి, రియల్లీ సూపర్. యు ఆర్ రియల్లీ ఏ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. సో అంటే నేను మీ గురించి అన్నది ఏంటంటే ఒక స్టేబుల్ జాబ్, మంచిగా కార్పొరేట్ జాబ్ చేసుకునే వ్యక్తి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని నేను విన్నాను. మానేసి సడన్ గా ఫుల్ టైం ఇటువైపు టర్న్ అయినట్టు విన్నాను. ధైర్యంగా ఇంట్లో ఒప్పుకున్నారు ఆ టైంకి? ఇది ఎందుకు ఒప్పుకుంటారండి ఇంట్లో? కాకపోతే వాళ్ళు నన్ను ఎప్పుడు అడ్డు చెప్పలేదు, ఆలోచించుకోమని చెప్పారంతే. వదిలేశాను, వచ్చేసాను, వెనక్కి తిరగల. బాలకృష్ణ గారు కూడా అడిగారు, మీరు ఏం చేస్తారు ఇదేనా అన్నారు. మీరు ఏం చేస్తారు, ఇంకేమన్నా వేరే ఏం చేస్తారు అన్నారు. అంటే నేను వేరే ఏం చేయను సార్, ఇదే సార్. పక్కన పెంచలే, ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, వెరీ గుడ్ అట్లా. సో అంటే వైఫ్ కూడా యాక్సెప్ట్ చేయడం గ్రేట్ థింగ్. పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు ఐ మీన్ ఉంటది, కానీ వైఫ్ అనే వ్యక్తి యాక్సెప్ట్ చేయడం సీరియస్లీ గ్రేట్ థింగ్. అంటే మ్యారేజ్ కాకముందే రిజైన్ చేశాను. మీరు అప్పటి నుంచి ఉన్నారు మధ్యలో అట్లా అంటే ఎవరు ఆపలేదు. నిజంగా కళాకారుడికి పెద్ద ఎసెట్ ఏంటంటే ఇంట్లో ఎవరు ఆపకుండా నువ్వు చేసుకోరా అనేవాళ్ళు ఉండగలగడం. అదేనండి, అలా గనక ఉండకపోయి ఉంటే, ఉండకపోయి ఉంటే ఎన్టీఆర్లు, ఏఎన్ఆర్లు, ఎస్విఆర్లు, అమితాబ్ బచ్చన్లు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు. పిల్లలు ఎంతమంది అండి? ఇద్దరండి. ఇద్దరు పాప బాబు? ఒక బాబు, ఒక పాప. నైస్, కంప్లీట్ ఫ్యామిలీ, కంప్లీట్నెస్. ఇప్పుడు ఇంకా ఒక బాబు, ఒక పాప, ఒక భార్య. నైస్.
ఓకే యా ఓకే. ఇప్పుడు అంటే దీని గురించి మాట్లాడాలి. ఇప్పుడు మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేది, మిమిక్రీ ఆర్టిస్ట్ అనేది అందరికీ తెలుసు. బట్ మీ ఇమిటేషన్ లో చూసిన వాళ్ళు ఎవరికైనా చెప్పేస్తారు ఆర్టిస్ట్ అని. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్ అని. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి బాలయ్యబాబు గారు ఎలా ఇమిటేట్ చేశారు ఆ రోజు లోపలికి వచ్చినప్పటి నుంచి ఏం జరిగింది అనేది వితౌట్ టేక్, సింగిల్ టేక్ లో చేసి చూపిస్తారు కాబట్టి. మరి ఆర్టిస్ట్ కి ఎప్పుడు ట్రై చేయలేదు, సినిమాలు ఏమి చేయలేదు యాక్టర్ గా? చేశానండి, చేశాను. ఇప్పుడు సుమారు ఇంతకుముందు సీరియల్స్ చేశాను, ఇప్పుడు ఒక 6 సినిమాలు చేశాను. ఓకే. రీసెంట్ గా త్రిబాణదారి బార్బరిక్, ఓకే, ఆ సినిమాలో నేను మినిస్టర్ కొడుకుగా చేశాను. ఓకే. అవును అవునవును. ఇప్పుడు అంటుంటే చూస్తుంటే ఆలోచిస్తున్నాను, అది డబ్బులు ఎగరేసి. అవునవునవును. ఓకే. సో అది యాక్చువల్లీ తర్వాత వైరల్ అయింది పాపం, మా డైరెక్టర్ గారు రావడం వల్ల. అది ఎందుకు డైరెక్టర్ గారు కొంచెం ఓటీటీలో పెద్ద హిట్ అయినట్టుంది. అది ఓటీటీలో పెద్ద హిట్ అయింది, ఆయన పెద్ద హిట్ అయింది. ఈ సినిమా చాలా మంచిగా ఉంటది, బాగుంటది, బాగా ఆడాల్సిన సినిమా. అయితే ఆయన మామూలుడు కాదు, మా డైరెక్టర్ మోహన్ శ్రీవత్స నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం, ముందుగానే వ్యక్తి. యాక్చువల్లీ హీజ్ ఎ సింగర్, స్టేజ్ షోస్, నేను మిమిక్రీ ఆర్టిస్ట్, ఆయన సింగర్, అట్లా స్టేజ్ షోలు చేసేవాళ్ళం. పరిచయం ఎప్పటి నుంచో, కలిసి ఎప్పటి నుంచో పరిచయం. అతని టాలెంట్ నమ్మకం ఉంది. రేపు రాబోతున్నాడు, గట్టి విపరీతమైన కంబ్యాక్ ఉంటుంది. బట్ అంటే ఆ గట్సీ నేచర్ నార్మల్లీ చెప్తా ఉంటారు, సినిమా ఏదైనా అయితే చెప్పు తీసుకొట్టుకుంటారు, లైవ్ లోకి వచ్చి చెప్పు తీసుకొట్టుకోవడం. అంటే ఒక వైపు బాధ, ఎక్స్ట్రీమ్ బాధని ఆయన ప్రజల ముందు వ్యక్తపరచాలని అనుకున్నారు. అవునవును. ఏంటంటే ఇప్పుడు దాని తర్వాత నిజంగా సినిమా చూసి చాలా మంది కమెంట్స్, అరే సూపర్ ఉంది సినిమా, సూపర్ ఉంది సినిమా అని పాజిటివ్ కమెంట్లు అన్ని. చాలా బాగుంది. నాకు ఎప్పుడో నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా నాకు ఫోన్ చేసి, ఎప్పుడూ ఫోన్ చేయనోడు కూడా ఫోన్ చేసి, ఒరే సినిమా చాలా బాగుందిరా, జనాలు చూడలేదు అని అట్లా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు అనమాట. ఎక్కడెక్కడో ఫోన్, ఎప్పుడో నా దగ్గర నెంబర్ తీసుకున్న వాళ్ళు కూడా ఫోన్ చేశారనమాట. అని నాకు తెలిసిన వాళ్ళు, నాకే తెలిసి ఉంటే ఆయనకి తెలిసిన వాళ్ళు ఎంతమంది చేసి ఉండాలి. అట్లా సినిమా నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకోటి, ఈయన ఇంతకుముందు కరణ్ అర్జున్ అని ఇంకో సినిమా ఉంది. ఓకే, మీరు ఆ సినిమా కనుక, అది కూడా ఏదో ఓటీటీలో ఉంది, కరణ్ అర్జున్ సినిమా. కరోనాలో తీశాడు, రాజస్థాన్ వెళ్ళి తీశాడు. ఓకే, తక్కువ బడ్జెట్ లో అద్భుతంగా చేశాడు సినిమా. మీరు చూడండి, ఆ సినిమాలో ట్విస్ట్కి పేలిపోద్ది అంతే. ఓకే, మీరు ఒకళ్ళని అనుకుంటే ఇంకోళ్ళు అవుతారు, ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది సినిమాలో. అంటే ఇది కూడా ఇప్పుడు బార్బరిక్ అనే క్యారెక్టర్ ప్రతి ఒక్కరిని ఆయన అడుగుతున్నారు. చాలా ఎవరు చెప్పలేకపోయారు ఆల్మోస్ట్. పండితులు మీన్స్ ఈ చిన్నప్పటి నుంచి పురాణాలు వింటూ వాళ్ళు కూడా చాలా మంది చెప్పలేకపోయారు బార్బరిక్ క్యారెక్టర్ గురించి. త్రిబాణదారి బార్బరిక్ అనేది ఆయన మెన్షన్ చేయడం, అంటే ఇక్కడ కూడా చాలా మంది ఏంటంటే క్యాచీ టైటిల్ పెట్టాలి సినిమాకైనా ఒక ఆలోచన ఉంటుంది, ఆయనకి అది లేదు. ఆయన త్రిబాణదారి అని చెప్పి చెప్పడం కోసం దాని మీద ఫిక్స్ అయ్యారు అట్లా. కాకపోతే అది పెనట్రేట్ అవ్వాల, ఆ బాణం గుచ్చుకోలేదు అంతే. 3 బాణాల్లో కాబట్టి ప్రాపర్ గా వెళ్ళదు. ఇప్పుడు వెళ్తుందిలేండి ఇక్కడ నుంచి. మీరు అన్నారు కదా కంబ్యాక్ అని చెప్పి. కంబ్యాక్ విపరీతమైన రేంజ్ లో టచ్ లో ఉన్నారు అయితే మీకు? మోహన్ శ్రీవత్స నాకు బాగా ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా. ఓకే, సో ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ లో మీరు కనిపిస్తారా మరి? మంచి క్యారెక్టర్ లో కనపడతా ఈసారి, బ్రహ్మాండమైన క్యారెక్టర్ లో కనపడతా. యాక్చువల్లీ బాలకృష్ణ గారి దగ్గర చెప్పలే, నేను యాక్టర్ సినిమాలు చేశాను, ఎందుకు చెప్పలేదో చెప్పలా, చెప్పలా. ఇక అక్కడ ఇంకో డోర్ ఓపెన్ చేసుకునేవారేమో కదా మీరు ఆయన పక్కన. ఇప్పుడు ఈ వీడియోనే కాకుండా సిల్వర్ స్క్రీన్ కూడా చూడండి, ఖచ్చితంగా మళ్ళీ అవకాశం ఉంది. ఏదో ఒక రోజు బాలకృష్ణ గారి సినిమాలో కూడా నటిస్తా. ఆయన పక్కన అవ్వచ్చు, లేకపోతే ఎట్లా అయినా అవ్వచ్చు, కానీ ఆయన సినిమాలో నటిస్తాను నమ్మకం అయితే నాకు ఉంది. నైస్. సో ఒక ఆర్టిస్ట్ గా, యాక్టర్ గా, ఐ మీన్ ఇది అన్ని ఆర్టే, మొత్తం ఆర్ట్ ఫామే. యాక్టర్ గా మీకు ఏమన్నా డ్రీమ్స్ ఉన్నాయా? యాక్టర్ గా అంటే నాకు నెగిటివ్ రోల్స్ అంటే బాగా ఇష్టం అండి చేయటం. నెగిటివ్ రోల్, మంచి రోల్స్ చేయాలని ఉన్నది. నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని. అది కూడా నెరవేరాలి అని నేను కోరుకుంటున్నాను. సో డబ్బింగ్ దేనికైనా? డబ్బింగ్ చెప్పానండి నేనంటే. యాక్చువల్గా నేను నార్మల్ డబ్బింగ్ చాలా తక్కువ చెప్పింది, మిమిక్రీ డబ్బింగ్. రాజు కనకాల గారికి 2 సినిమాలు చెప్పా, పోసాని కృష్ణమురళి గారికి 1 సినిమా చెప్పా. అంటే ఎందుకు అంటే ఆ టైంలో వాళ్ళు అవైలబుల్ లేక, వాళ్ళ డేట్స్ ఖాళీ లేక, రాక, ఈ రకరకాలు ఉంటాయి. అట్లా ఒక దాంట్లో దాన్ని ఏమంటారు, ఏదో సినిమాలో ఏదో బ్యాక్గ్రౌండ్లో ఏదో నాగార్జున గారు వాయిస్ రావాలంటే అది చెప్పా. అట్లాగే మన ఒక జ్యోతిక గారితో ఒక సినిమా ఉంది ఈ మధ్య, ఆ మధ్య జగన్ గారు సీఎం ఉన్నప్పుడు అది రిలీజ్ అవడానికి ఉంటే దాన్ని డబ్బింగ్ చెప్పినప్పుడు యాక్చువల్గా ఆ తమిళ సినిమాలో అక్కడ ఉన్న సీఎం ఆవిడతో లాస్ట్లో మాట్లాడతాడు అనమాట. ఓకే,
ఈ సినిమాలో ఇక్కడ ఉన్న సీఎం ఈయన కదా, జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ కావాలి, అది నేనే చెప్పాను. ఓకే, చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ చెప్పండి ఏదన్నా ఒకటి. ఈవేళ ఒకటే చెప్తా ఉన్నా, ఒక చక్కని కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా చక్కని ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాడు దర్శన్. ఇటువంటి ఇంటర్వ్యూలు ఎన్నో చేయాలి, మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. వెళ్ళొస్తా అక్క, వెళ్ళొస్తావా? వెళ్ళొస్తా. సూపర్ సూపర్. ఒక పెద్ద ఈవెంట్, పెద్ద మీట్ లో చెప్తారు కదా ఆయన మైక్ పట్టి, సేమ్ టోన్ లో చెప్పారు. సేమ్ సూపర్ సూపర్. అట్లాగే చెప్పా. చిన్న చిన్న రకరకాలుగా వస్తుంటాయండి దానికి. మన రీసెంట్గా ఒకటి మా మండలి వెంకటకృష్ణారావు గారు అని చెప్పి మండలి బుద్ధప్రసాద్ గారి తండ్రి గారు. ఓకే. ఆయన మా నియోజకవర్గ ఎమ్మెల్యే. ఇంతకుముందు అంతా చాలా మినిస్టర్లు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానివ్వండి, అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానివ్వండి. ఆయన చాలా గొప్ప వ్యక్తి. మా నాన్నగారు ఇంకా గొప్ప వ్యక్తి. ఆయన గురించి పవన్ కళ్యాణ్, ఆయన ఇప్పుడు జనసేనలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఎట్లా ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారు వాయిస్లో చెప్పాను ఆయన గురించి. ఇట్లా అంటే ఏదో పవన్ కళ్యాణ్ గారి వాయిస్ కూడా మీరు బాగా చేస్తారు అనేది బయట ఉంది. పవన్ కళ్యాణ్ గారి వాయిస్ కూడా నేను బాగా చేస్తా. బేసికలీ ఇప్పుడు మీకు ఏమన్నా తేడా కనిపిస్తుందా? ఆయన పొలిటికల్ స్పీచ్ ఇచ్చినప్పుడు, ఒక సినిమా స్పీచ్ ఇచ్చినప్పుడు ఏమన్నా ఆయన మాట్లాడే ఖచ్చితంగా తేడా వస్తుంది కదా. మాడ్యులేషన్ అనేది కొంచెం డిఫరెంటే కదా. సో మీరు చూపించండి ఆ రెండు మాడ్యులేషన్. మన శంకర శాస్త్రి గారు చెప్పినప్పుడు ఆకలేసిన బిడ్డ అమ్మ అని ఒక రకంగా అంటారు, బిడ్డ అమ్మ అని ఒక రకంగా అంటారు. అట్లా నాకు మాత్రం బ్రహ్మానందం గారు కనెక్ట్ అయ్యారు మాట. ఆకలేసినప్పుడు అమ్మ అది అదేమైనా చూపిస్తారా ఒక పొలిటికల్ స్పీచ్ అలాగా? ఒక సరే, కంటిన్యూ మామూలుగా మాట్లాడుతూ సినిమా డైలాగులకు వెళ్దాం. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను ఏ రోజున అనుకోలేదు దర్శన్తో కూర్చుని ఇలా ఇంటర్వ్యూ చేస్తానని. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంటర్వ్యూ కూడా చాలా బాగా చేస్తున్నాడు. ఇంటర్వ్యూ ఏదేమైనప్పటికీ ప్రజలకు మంచి జరగాలి అన్న ఉద్దేశంతో, సమాజం బాగుండాలి, సనాతన ధర్మం బాగుండాలి అన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం, ఈరోజు దాన్ని నెరవేర్చుకోగలడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఈ సినిమా డైలాగ్ వస్తే, చూడప్ప సిద్ధప్ప, నేను సింహాలు చూడప్ప, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా, అంత తేడా, మిగతాంత సేమ్ టు సేమ్. ఏదో అయినా లాస్ట్ మంది మంది అయితే అందులో కిక్కేవారు బా. సూపర్ సూపర్. ఇది లైట్ గా వదిలేశారు. ఇక్కడికి వచ్చేసరికి చాలా పట్టి చెప్పారు. సో సేమ్ కరెక్ట్. అంటే నేను కూడా ఎప్పుడు ఇమాజిన్ చేసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు నా యాంకరింగ్ ని పొగడతారని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. అట్లా నేను ఈ అవకాశం ఇస్తా ఉంటా వాళ్ళ గురించి. నిజంగా కదా, మరి వాళ్ళు ఇప్పుడు యాంకర్స్ అందరూ వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలని లేదు కదా. నేను ముందు చెప్పాను అనుకోండి, దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నార్మల్లీ నేను ఊరికే అడుగుతున్నాను, ఇప్పుడు చాలా మంది మనం ఫేమస్ యాక్టర్స్, పొలిటీషియన్స్ వీళ్ళు మాట్లాడడం, మనం హీరోల విషయానికి వస్తే పొలిటీషియన్స్ కూడా కొంతమంది హీరోలు లాగా అనమాట, అంత క్రేజ్ ఉంటది. కేఏ పాల్ గారికి కూడా ఆ రేంజ్ లో క్రేజ్ ఉంటది. సో కేఏ పాల్ గారి వాయిస్ కూడా మీ నుంచి వినాలని అనుకుంటున్నాను నేను. ఇదిగో ఏడు తమ్ముడు, బాగున్నావు అమ్మా దర్శన్, ఏటే ఇదిగో బాబు మనోడు, నేను అమెరికాలో ఉన్నప్పుడు దర్శన్ నా దగ్గరకు ఏటమ్మ వచ్చావా లేదా? జో బైడెన్తో కాఫీ తాగుతున్నప్పుడు నువ్వు కూడా వచ్చావు, నా పక్కన నుంచున్నావు, గుర్తుందా? ఎందుకు వచ్చావు నీకు గుర్తుందా? గుర్తులేదు, చెప్పండి. గుర్తులేదా? అబద్ధం చెబుతున్నాడమ్మా. మన బ్లెస్సింగ్స్ కోసం వచ్చావు, అవునా కాదా? ఏటే నెక్స్ట్ మన పార్టీ ప్రజాశాంతి పార్టీలో నీకు సీఎం సీట్ ఇచ్చేస్తా. తెలంగాణకు అవుతావా, ఆంధ్రప్రదేశ్కి అవుతావా? ఏటమ్మా సిగ్గుపడకూడదు. నువ్వు ఎక్కడవుతావు చెప్పు, నేను చెప్పియ్యం మాత్రం నేనేనమ్మా సీఎం, నువ్వు ఓకేనా? సూపర్. థ్యాంక్ యూ. మా రిక్వెస్ట్ మన్నించి మా మొత్తం అన్ని అడిగిన వాయిసెస్ అన్ని చేశారు ఆల్మోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు బాగా ఫేమస్ అయిన వెంట్రులాకిజం గురించి అడుగుతున్నాను. అంటే ఈ రోజు తీసుకురాలేదు మీరు, లేకపోతే అడిగేవాడిని అది కూడా. సో ఏంటి అది, ఎలా స్టార్ట్ అయింది అది? అంటే నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా వచ్చినప్పుడు మా ఆర్టిస్టులు, మిమిక్రీ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ప్రదర్శించేటువంటి మరొక కళ అది. సో దాన్ని కూడా నేర్చుకోవాలి, ఎందుకంటే వేళ్ళకి చల్లలాగా మిమిక్రీకి కూడా అది కొంచెం తోడు ఉంటుంది.
సో ఇది అవసరం ఉన్నా అది అవసరం ఉన్నా దానికి ఇది చేయొచ్చు దీనికి అది చేయొచ్చు రెండు కాపాడబడతాయి. సో అట్లా నేర్చుకోవడం జరిగింది. మా గురుగారు జీవన్ రాజు గారు అని ఆయన దగ్గర నేను వెంట్రులాక్విజం నేర్చుకున్నాను. తర్వాత ఎస్ఎస్వి ప్రసాద్ గారని వరప్రసాద్ గారు అని చెప్పి ఆయన తెలుగు ఫస్ట్ వెంట్రులాక్విస్ట్. ఓకే. ఆయన ఇది కథ కాదు సినిమాలో కమల్ హాసన్ గారికి వెంట్రులాక్విజం ట్రైనింగ్ ఇచ్చింది ఆయనే. ఓకే. ఈ ప్రయాణంలో ఆయన్ని కూడా కలుసుకోవడం గొప్ప వ్యక్తి. ఆయన అక్కడి నుంచి ఇండియాకి రావడం, ఆయన వచ్చేటప్పుడు ఆయన బొమ్మ తీసుకురావడం, కమల్ హాసన్ గారు వాడిన ఆ బొమ్మతో నేను వెంట్రులాక్విజం చేయడం. ఓకే. సో ఇవన్నీ జరిగినాయి అనమాట. సూపర్. లైఫ్ లో చాలా చూసారు, అసలు చాలా చూసారు, చాలా విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా ఆల్మోస్ట్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తూ ఉన్నారు. ఏదో దేవుడిదే. ఏమన్నా ఇంకా డ్రీమ్ ఏదైనా ఉందండి? మొత్తం లైఫ్ టైం డ్రీమ్ అంటే ఏదైనా ఉందండి? లైఫ్ టైం డ్రీమ్ అంటే నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. అదేవిధంగా అట్ ద సేమ్ టైం బాలయ్య బాబు గారితో కూడా ఖచ్చితంగా నటించాలి. ఖచ్చితంగా మిగతా యాక్టర్లు అందరితో నటించాలని. కాకపోతే నాకు ఆయన స్పెషల్ అట్లా. బట్ ఆ రెండు జరిగే దిశగానే ఉన్నాయి, ఆల్రెడీ అడుగులు పడినట్టే కనిపిస్తున్నాయి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. That's all for now. This is Darshan signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.